రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి రేషన్ కార్డులు ఇచ్చి వారికి అండగా నిలుస్తుంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఈ వీడియో మీరు పూర్తి చూసే ముందు మీరు మొదటిసారి ఈ వీడియో చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా మీరు అన్ని లైక్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది. తద్వారా నా వీడియోలు అందరికీ రీచ్ అయ్యి ఈ విషయాన్ని తెలుసుకోవడం జరుగుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. దేశంలోని పేదలకు మోదీ సర్కార్ అదే శుభవార్త చెప్పింది. ఇప్పటి వరకు రేషన్ షాపుల్లో బియ్యం, పప్పు, చక్కెర, గోధుమలతో పాటు కొన్ని నిత్యావసర సరుకులు అందించేవారు. అయితే ఇకపై రేషన్ షాపుల్లో మరిన్ని సరుకులు అందించేలా కేంద్రం ప్లాన్ రచించింది. రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై రేషన్ షాపుల్లో బియ్యం, ఉప్పు, పప్పులతో పాటు విభిన్న రకాల పోషక ఉత్పత్తులు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపింది. నిత్యావసరాలు సహా మొత్తం 3,800 ఉత్పత్తులను విక్రయించినట్లు వెల్లడించింది. ధరలకు పోషకాలు అందించడంతో పాటు రేషన్ డీలర్ల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా ఈ స్కీమ్ ప్రారంభించినట్లు కేంద్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు మరో 4 రాష్ట్రాల్లో ఈ పైలట్ ప్రాజెక్టును చేపట్టున్నామని ఆయన అన్నారు. ఇందులో భాగంగా దేశంలోని తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో 60 రేషన్ షాపులకు ఎంపిక చేశామని తెలిపారు. ఈ జన్ పోషణ్ కేంద్రాల్లో తృణధాన్యాలు, పప్పులు, రోజువారీ నిత్యావసర సరుకులతో పాటు పాల ఉత్పత్తులు కూడా విక్రయించనున్నారు. మొత్తంగా 3,800 ఉత్పత్తులను తక్కువ ధరకే రేషన్ కార్డు ధరలు విక్రయించాలని కేంద్రం ప్లాన్ చేస్తోంది. దీని ద్వారా పేదలకు పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు అందించడమే గాక రేషన్ డీలర్లకు కమిషన్ కూడా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అదేవిధంగా మేరా రేషన్ యాప్ అప్గ్రేడ్ వెర్షన్ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పరిచయం చేశారు. రేషన్ దుకాణాల్లో ఇలా తగినవన్నీ సరుకులు అందించడం అనేది పేదోడికి మేలు చేసే అంశమని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కొత్త రేషన్ కార్డుల జారీపై 2 తెలుగు రాష్ట్రాలు కసరత్తులు షురూ చేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ మొదలు కానుంది. ఈ మేరకు విధి విధానాలను రెడీ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం.